పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం రూల్ 10లో మనం చదువుకుంటూ వస్తున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ మనం చదువుకోబోతున్నాం. A beauty and a form which will be full expression of an inner spiritual reality and in line with the egoic purpose అన్నటువంటి లెసన్ పాయింట్స్ మనం చెప్పుకున్నాం. Other eventualities can be sensed as sadly possible. In this, we will not consider, for it is the hope and the belief of the watching brothers that men will transcend all undesirable eventualities and make the goal. One word here and one hint. The hierarchy of the planet constitutes symbolically the head center of humanity, and their forces constitute the brain forces. On physical plane are a large band of aspirants, probationary disciples, and accepted disciples who are seeking to be responsive to the head center, some consciously, other unconsciously. So, ఒక హింట్ లేదా ఒక మనలో ఉండేటువంటి వీటికి నన్ను చోట్లో ఉన్నటువంటి దానికి ఒక ఇది చెప్తున్నారు. మనకి జీవుల్లో ఉండేటువంటి హెడ్ సెంటర్ కానీ లేదా చోట్లో పనిచేస్తున్నటువంటి హెడ్ సెంటర్గా ఉన్నది ఏమిటంటే ఈ హైరార్కీ వాడు ఆఫీస్ అంటే అదే మనం సంబళ గ్రామంగా చెప్తాము. అది మనలో ఉండేటువంటి హెడ్ సెంటర్ అంటున్నారు. ది హైరార్కీ ఆఫ్ ది ప్లానెట్ కాన్స్టిట్యూట్స్ సింబాలికల్ ది హెడ్ సెంటర్ ఆఫ్ హ్యుమానిటీ. మనలో ఈ సంబళ అనేటువంటిది ఎక్కడ ఉంటుంటుంది? మనలో ఉండేటువంటి సహస్రారం, దాన్ని హెడ్ సెంటర్గా చెప్పారు, అక్కడ ఉంటుంది. సో అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళే మన బ్రెయిన్లోను వాటిలోనూ పనిచేస్తున్నటువంటి ఫోర్సెస్గా గుర్తించండి అంటున్నారు. అంటే మనకు తెలిసినటువంటి పరమ గురువులు, మైత్రేయులు, మరువు, దేవాది వీళ్ళందరూ కూడా మనలో ఉన్నటువంటి ఇదిగా గుర్తించండి. మన సహస్రారంలో ఉన్నటువంటి ప్రజ్ఞలుగా వాళ్ళని గుర్తించండి. దాని నుంచి వస్తున్నటువంటి ఫోర్సెస్గా వాళ్ళని గుర్తించండి. బయట ఎక్కడో ఉన్నారు అన్నటువంటిది ఒకటి. వీళ్ళందరూ కూడా మనలోనే ఉన్నారు. సంబళ గ్రామం అన్నటువంటిది మన సహస్రారంలో ఉంది. దాన్ని ఆ రకంగా లింకప్ అవ్వండి. చోట్లో ఉన్నటువంటి సంబళ గ్రామము మనలో ఉన్నటువంటి సహస్రారంతో లింకప్ చేసుకోండి. తర్వాత ఈ బ్రెయిన్లో పనిచేస్తున్నటువంటి ఫోర్సెస్ ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి మహానుభావులు, ఋషులు వాళ్ళందరిగా వీళ్ళని గుర్తించండి అంటున్నారు. సో మన బ్రెయిన్లో పనిచేస్తున్నటువంటి ఫోర్సెస్ గాను హెడ్ సెంటర్ నుంచి వస్తున్నటువంటి ఎనర్జీస్గా వీళ్ళని గుర్తించండి. వాళ్ళందరూ కూడా మనని హయ్యర్ ప్లేన్స్కి లిఫ్టప్ చేయడానికి వాళ్ళందరూ కూడా తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా మనలో ఉన్నటువంటి హెడ్ సెంటర్ యొక్క ఫోర్సెస్గా గుర్తించండి అని చెప్తున్నారు. They are gathered from all fields of expression, but are all creative in some way or others. They in their turn constitute what might be symbolically called the pineal glands. వీళ్ళందరూ కూడా మనలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్గా గుర్తించండి. మనలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ ఏమిటంటే మహానుభావులు, ఋషులు, పరమ గురువులు అంటే హెడ్ సెంటర్గా మీరు గుర్తించండి. వాళ్ళకన్నా కొంచెం ఆస్పిరెంట్స్, ఎడిప్ట్స్ వీళ్ళందరినీ కూడా మీరు మీలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్గా గుర్తించండి అని చెప్తున్నారు. సో వాళ్ళందరూ కూడా మనని అటువైపుగా లింకప్ చేసేవాళ్ళు. కాబట్టి మనలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్గా పనిచేస్తున్నటువంటిది ఎవరు అంటే మహానుభావులు, ఋషులు, వాళ్ళందరి యొక్క తపస్సు చేత
మనలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ పనిచేస్తూ ఉంటుంది. సో మన యొక్క పీనియల్ గ్లాండ్ విచ్చుకున్నా లేదా మనలో ఉన్నటువంటి చోట్లో పనిచేస్తున్నటువంటి సప్తఋషులు లేదా సప్తఋషులు కాదు, మామూలు ఋషులు, మహానుభావులు, పరమ గురువుల కన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంటి వాళ్ళందరూ కూడా మనలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్గా గుర్తించారు. అంటే ఒక ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళందరూ కూడా మనలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయడానికి చూస్తుంటారు వాళ్ళ యొక్క బోధనల ద్వారా, వీటి ద్వారా. సో వాళ్ళందరినీ అలా తెలుసుకోండి. గురువులు, భూమి మీద ఒక 10 మంది గురించి ఒక సద్బోధ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్గా గుర్తించారు. వీళ్ళందరికీ పైన ఉన్నటువంటిది హెడ్ సెంటర్. ఆ హెడ్ సెంటర్గా ఉన్నటువంటిది సంబడ గ్రామం, అక్కడ పరమ గురువులుగా వాళ్ళని గుర్తించండి. ఈ రకమైనటువంటి లింకప్ మనకి చెప్తున్నారు ఇక్కడ. తర్వాత యాజ్ అన్ ఇండివిజువల్ మ్యాన్, దిస్ ఈస్ యూజువల్లీ డార్మెంట్ అండ్ అస్లీప్. సో ఇన్ హ్యుమానిటీ ద గ్రూప్ ఆఫ్ సెల్స్ విత్ ఇన్ ద బ్రెయిన్ ఆఫ్ ది బాడీ కార్పొరేట్ is dormant but thrilling to the vibrations of the head center, the occult hierarchy. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది మనలో డార్మెంట్గా ఉంటుంది ఈ పీనియల్ గ్లాండ్ అనేటువంటిది, బట్ థ్రిల్లింగ్ టు ద వైబ్రేషన్స్ ఆఫ్ ది హెడ్ సెంటర్. హెడ్ సెంటర్ నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ చేత మనలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ ఇవి పనిచేయడం స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళ యొక్క బోధనల ద్వారా, వాళ్ళ యొక్క ఉపదేశముల ద్వారా, వాళ్ళు చెప్పేటువంటి దీని ద్వారా వాళ్ళు మనలో ఉద్బోధన అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి. దానివల్ల మనలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ ఇట్ విల్ స్టార్ట్ ఫంక్షన్. లేదా చోట్ల మన చుట్టూతో ఉండేటువంటి మహానుభావులు, గురువులు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ చేసేటువంటి బోధ అనేటువంటిది దేని చేత జరగబడుతూ ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి సంబళ గ్రామము లేదా మనలో ఉన్నటువంటి హెడ్ సెంటర్, అక్కడి నుంచి వచ్చేటువంటి ఫోర్సెస్ చేత ఇది చక్కగా విచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది. అలా తెలుసుకోండి అన్నారు. Some of the cells are awake, let them intensify their endeavor and so awaken others. కొన్ని మనలో సెల్స్, కొన్ని పీనియల్ గ్లాండ్, కొందరిలో ఉదాహరణకి పీనియల్ గ్లాండ్లో 100 సెల్స్ ఉంటాయి అనుకోండి, మనందరిలోనూ 1-2 సెల్స్ అవేకెన్ అయి ఉన్నాయి. లేకపోతే ఒకళ్ళకి మనం హెల్ప్ చేద్దామని, లేదా మనం ఒక 10 మందికి ఏదైనా మనం ఒక సేవ చేద్దామని కానీ, లేదా ఒక సద్గ్రంథం చదువుకుందామని ఇలాంటి భావనలు మనకు రావు. సో కొందరిలో 2-3 సెల్స్ విచ్చుకుని ఉండొచ్చు, కొందరిలో 10 సెల్స్ విచ్చుకుని ఉండొచ్చు, కొందరిలో 20 సెల్స్ విచ్చుకుని ఉండొచ్చు. అది తద్వారా మీరు వాటిని ఆధారంగా చేసుకుని మిగిలిన సెల్స్ కూడా విచ్చుకునేటట్టుగా ప్రయత్నం సాగించండి అంటున్నారు. అలాగే మనలో ఉండేటువంటి, మన చుట్టూతో ఉండేటువంటి ఫిలాసఫర్స్, సైంటిస్టులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనలో ఉన్నటువంటి పిట్యూటరీ బాడీగా తెలుసుకోండి అంటున్నారు. సో ఈ పిట్యూటరీ బాడీని పీనియల్ గ్లాండ్ తోటి లింకప్ చేయండి అంటున్నారు నెక్స్ట్ స్టెప్. సో మన చుట్టూగా ఉండేటువంటి సైంటిస్టులు, సో మనకు తెలుస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి సైంటిఫిక్గా మనం ఏదైతే తెలుసుకుంటున్నామో అదంతా మనలో ఉన్నటువంటి పిట్యూటరీ బాడీగా తెలుసుకోండి. ఈ పిట్యూటరీ బాడీ చక్కగా పనిచేస్తుంటే వీటన్నిటిలోనూ పనిచేస్తున్నటువంటి మెకానిజమ్స్, సైన్స్ ఇవన్నీ మనకు చక్కగా బోధపడుతుంటాయి. దీన్ని పీనియల్ గ్లాండ్ తోటి స్టిమ్యులేట్ చేయండి, చక్కగా పీనియల్ గ్లాండ్ తోటి అనుసంధానం చెందించండి. సో మనం ఏవైతే మనం భౌతికమైనటువంటి జగత్తుల్లోనూ లేదా ఈ సైంటిస్టులుగా మనలో పనిచేస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో, అంటే ఇది తెలుసుకుందాం అనేటువంటిది, లేదా మనలో ఉండి ఇది తెలియజెప్తూ ఉండేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని పిట్యూటరీ బాడీగా తెలుసుకోండి. దాని ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటిది ఆ పరమ గురువుల యొక్క ఇవి అనేటువంటిదిగా వాళ్ళకి దీనికి ఒక లింకప్ చేసుకోండి. తద్వారా ఏమవుతుందంటే పిట్యూటరీ బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్ని కూడా పీనియల్ గ్లాండ్ తోటి అనుసంధానం చెందడం అనేటువంటి జరుగుతుంది. అది జరిగిన తర్వాత మనలో ఉండేటువంటి therefore so attractive that the pituitary body of cell lives may be stimulated and thus a close interplay be brought about. వీటికి ఒక క్లోజ్ ఇంటర్ప్లే తీసుకురాలి. అంటే మనం చదువుకునేటువంటి ఆధ్యాత్మిక విషయములు అవన్నీ కూడా పీనియల్ గ్లాండ్కి సంబంధించినవి. మనం చదువుకునేటువంటి జగత్తులో మనం వాడేటువంటి సైంటిఫిక్ ఇవన్నీ కూడా వీటికి ఒక అనుసంధానం తెచ్చుకోం. లేకపోతే ఏమవుతుందంటే రెండు సపరేట్ డిపార్ట్మెంట్స్గా మన లైఫ్లో ఉంటూ ఉంటే మనకి ఎప్పటికీ కూడా సొల్యూషన్స్ దొరకవు. వీటికి ఒక అనుసంధానం ఏర్పరచుకోండి. అంటే మనకు సైన్స్గా ఏదైతే మనం తెలుసుకుంటున్నామో దానికి నెక్స్ట్ స్టెప్గా చెప్తూ ఉన్నటువంటిది అంతా కూడా ఈథర్, అదంతా కూడా పీనియల్ గ్లాండ్కి సంబంధించినది. ఆ ఈథర్ నుంచి ఇవన్నీ ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. ఆ ఈథర్ యొక్క ఇంపాక్ట్ చేతి ఇవన్నీ కూడా తెలియబడుతున్నాయి. ఈ లింకప్ మీరు ఏర్పరచుకుంటే పీనియల్ గ్లాండ్కి పిట్యూటరీ బాడీకి చక్కగా అనుసంధానం చెప్తుంది. సో ఇప్పుడు ఉండేటువంటి ప్రపంచంలో ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా చక్కగా ఈథరిక్ ప్లేన్స్లో నుంచి దిగి వస్తున్నటువంటి విషయములు మాత్రమే అంటుండేది మీకు చక్కగా అవగాహనలోకి మీరు తెచ్చుకున్నారనుకోండి.
అప్పుడు పీనియల్ గ్లాండ్కి పిట్యూటరీ బాడీకి చక్కటి లింకప్ ఏర్పడుతుంది. ఉదాహరణకి ఏదైనా ఒక ల్యాప్టాప్ చూశారు లేదా ఒక సెల్ ఫోన్ చూశారు, వాటిలో పనిచేస్తున్నటువంటి ఆ సైంటిఫిక్ టెక్నాలజీ అంతా ఎక్కడి నుంచి రాబడింది, దేని చేత అది ఎక్స్ప్రెషన్స్లోకి వస్తుంది, దాన్ని స్టడీ చేయడం చూడండి. దాని యొక్క ఇన్నర్ లైనింగ్స్లోకి వెళ్ళండి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే పీనియల్ గ్లాండ్కి పిట్యూటరీ బాడీకి చక్కటి లింకప్ ఏర్పడుతుంది. లేకపోతే సెల్ ఫోన్ బాడీకి సెల్ ఫోను మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవనమునకు దానికి అనుసంధానం చెందలేదు అనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుందంటే పూజ పాటికి పూజ ఉంటుంది, భౌతికమైనటువంటి జగత్తు పాటికి భౌతికమైనటువంటి జగత్తు ఉంటుంది. రెండింటికి లింకప్ లేకపోతే మనం ఎంత చదువుకుని మనకి ఎక్కడ మనకు సొల్యూషన్స్ దొరకనటువంటి విధానంలో మనం ఉండిపోతాం. సో ఈ రెండింటికి కూడా లింకప్ ఏర్పరచుకోవాలి మనం ఎప్పుడు కూడా. అప్పుడు మాత్రమే మనం తెలుసుకున్నటువంటి సైంటిఫిక్ టెక్నాలజీకి ఈ ఆధ్యాత్మిక విషయములకి మనకి దాని యొక్క పరిపూర్ణత అనేటువంటిది సిద్ధిస్తుంది. అది మనలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ బాడీ యొక్క లింకప్గా తెలుసుకోండి అని చెప్తున్నారు. The waters of space in which this reorientation and reversal of tendencies is progressing are in a state of violent turmoil. The waters of space in which this reorientation and reversal of tendencies, ఈ వాటర్స్ ఆఫ్ స్పేస్ అంటే ఈథర్, దీనికి రీఓరియంట్ అవ్వాలి. ఈ రివర్సల్ ఆఫ్ టెండెన్సీస్ అంటే మన యొక్క అప్రోచ్ అంటుంటుంది మార్చుకోవాలి. సో దేని చేతి ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్లోకి వస్తున్నాయో దాన్ని చూడటం అనేటువంటిది అభ్యాసం చేయండి. దట్ ఈస్ కాల్డ్ రివర్సల్ ఆఫ్ టెండెన్సీస్. రివర్స్ అవ్వండి. ఇది విధంగా ఉంది, ఈ విధంగా ఉండట కారణంగా పనిచేస్తున్నటువంటిది ఏమిటి, దానితోటి మీరు లింకప్ అవ్వండి. అప్పుడు ఈ భౌతికమైనటువంటి పదార్థంతో కాకుండా దానిలో ఉన్నటువంటి తత్వంతో మీరు లింకప్ అయిన వాళ్ళు అవుతారు. దానితో ఎప్పుడైతే లింకప్ అవుతారో అప్పుడు ఇవన్నీ వస్తువుల యందు మీరు చూసేటువంటి దీని యొక్క ఫిజికల్, ఇది మీకు తెలిసినవి అవుతాయి. దీని యొక్క ఫిజికల్ ఫంక్షన్స్, దీన్ని ఏ మ్యాటర్ తోటి తయారు చేశారు, దీన్ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అని మీకు తెలుసు. దీని యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ మీకు తెలుసు. ఈ రెండింటిని మీరు ఎప్పుడైతే లింకప్ చేసుకుంటారో అది సృష్టి యొక్క పరమావధి. అది మీరు సిద్ధించుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే కేవలం భౌతికమైనటువంటి దాంతో మనం వ్యవహరించినా మనకి సొల్యూషన్స్ లేవు. కేవలం ఆధ్యాత్మికం అన్నది అనుకున్నా మనకు సొల్యూషన్స్ ఉండవు. రెండింటినీ కలుపుకోవాలి. అది the vortex of conflicting desire in which men find themselves is now chaotic and so potent that these waters are stirred to the very depths. Students of modern history and of social order are faced with an unprecedented condition corresponding in the corporate body of humanity to that upheaval in the life of an individual aspirant which always precedes the passing on to the path of discipleship. కనుక దీన్ని చక్కగా అవగాహనలోకి తెచ్చుకుంటే స్టూడెంట్స్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ, సో దిస్ ఈస్ కాల్డ్ ది మోడర్న్ హిస్టరీ. సో దీన్ని చక్కగా వీళ్ళు ఇందులో పనిచేస్తున్నారు. ఎండ్ ఆఫ్ సోషల్ ఆర్డర్ ఆర్ ఫేస్డ్ విత్ అన్ అన్ప్రెసిడెంటెడ్ కండిషన్. అంటే ఈ లింకప్ అనేటువంటిది ఏర్పరచుకోవడం అనేది మనకు కూడా అన్ప్రెసిడెంటెడ్ కండిషన్ corresponding in the corporate body of humanity to that upheaval in the life of an individual aspect. Corporate body of the humanity and the upheaval of the humanity. వీటితోటి మనం లింకప్ అవ్వాలి. ఈ కార్పొరేట్ బాడీగా ఉన్నటువంటి దానికి చోట్లో ఉన్నటువంటి దాన్నే మనం పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ బాడీ, ఈ రెండింటితోటి చక్కగా లింకప్ ఏర్పడాలి. That is the path of passing on to the path of discipleship. Hence, there is no cause for depression or undue anxiety, but only ardent desire that the transition may be made in due time and order and be neither too rapid, hence destructive to all right ties and afflictions, nor too prolonged and so strained beyond endurance the sorely tried fabric of humanity. ఇది ఎప్పుడైతే పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అనేటువంటిది వీరికి ఎప్పుడైతే చక్కగా బోధపడుతుంది, అంటే ఈ లింకప్ ఏర్పరచుకోవడం పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. ఇది చక్కగా ఏర్పడిన వాడికి దేర్ ఇస్ నో కాజ్ ఫర్ డిప్రెషన్ ఆర్ అండ్యూ యాంగ్జైటీ. వీడికి స్థానం ఉండదు. ఎందుకంటే ఇదేదో ఇది బోధపడుతోందని, ఇది తెలియట్లేదని, లేదా దీనివల్ల చిరాకులు పరాకులు ఇవి ఉండవు వీడికి. ఆర్ అండ్యూ యాంగ్జైటీ బట్ ఓన్లీ ardent desire that the transition may be made in due time. Ardent transmission. సో వీడు
ఈ ప్లేన్స్లో ఉంటున్నవాడు నెక్స్ట్ ప్లేన్స్లోకి వీడు అప్లిఫ్ట్ అవడమే దీనికి ఇవ్వబడినటువంటి పరమావధి. దీనిలో ఉండిపోవడానికి కాదు, దీని నుంచి అప్లిఫ్ట్ అవ్వాలి. భూమి మీద అది ఎందుకు అది రన్ అవుతుందంటే ఫ్లైట్ దాని నుంచి అప్లిఫ్ట్ అవ్వాలి, ఆ స్పీడ్ అంటే తెచ్చుకోవడానికి. ఇదంతా కూడా హాయిగా ఏరోప్లేన్ ఉన్నట్టుగా ఎగిరిపోవచ్చు కదండి, ఎందుకంటే అంత రోడ్లు అంత ఎయిర్పోర్ట్ ఇదంతా ఎందుకంటే అది కాదండి. ఆ స్పీడ్ దానికి అందాలంటే ముందు భూమి మీద కొంత రన్ అవ్వాలి, అప్పుడు దాన్ని ఇట్ విల్ బి అప్లిఫ్టెడ్. అది ఎలాగో మనం కూడా ఈ భౌతికమైన జగత్తుల్లో వీటిల్లో ఉంటూ దీని నుంచి అప్లిఫ్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఏర్పడతాయి. Transition may be made in due time and order and be neither too rapid, hence destructive to all right ties and affliction and affiliations, nor too prolonged and so strained beyond endurance the sorely tried fabric of humanity. All new manifestations in all kingdoms, in all ages, must come slowly and therefore safely. ఊరినే కంగారు పడిపోయి చేసుకోవడము కాదు, అలానే నిదానంగా చేసుకోవడము కాదు. ఏ సమయానికి ఏది ఎలా, సమయం అన్నటువంటి చాలా, టైం ఆస్పెక్ట్ అన్నటువంటి చాలా మనం పాటించుకోవాలి. సో సృష్టిలో కూడా ఆ టైంకి అవి ఎక్స్ప్రెషన్స్లోకి వస్తున్నాయి. ఒక 10 ఏళ్ల క్రితం లేనివి ఈరోజు ఎక్స్ప్రెషన్స్లోకి వచ్చాయి, లేదా ఒక 100 ఏళ్ల క్రితం లేనిది ఈరోజు మనకి ఎక్స్ప్రెషన్స్లో ఉన్నాయి. దీన్ని బట్టి ఇంకో 100 ఏళ్ల తర్వాత ఎలా ఉండొచ్చో మీరు ఊహించుకోండి. అది అప్పుడే ఎక్స్ప్రెషన్స్లోకి వస్తాయి, ఇప్పుడే రాలేవు అవి. దానికి చోట్ల ఉన్నటువంటి టైం తోటి అది లింకప్. అప్పుడు మాత్రమే సైంటిస్ట్కి అది తడుతుంది, ఇప్పుడు తట్టదు. అది ఇంకో 100 ఏళ్ల తర్వాత ఏది తట్టాలనేటువంటి విషయం ఇప్పుడు తట్టదు వాడికి. వాడు అప్పుడు తట్టించుకుంటాడు. ఒక 200 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం, లేదా ఒక 50 ఏళ్ల క్రితం ల్యాప్టాప్ అనేవి లేవు కదా, మరి ఈరోజు వచ్చాయి కదా. ఇవి ఇప్పుడు ఎందుకు తట్టాయి, అప్పుడు ఎందుకు తట్టలేదు అంటే చోటు కాలం అనేటువంటిది ఒకటి ఉందండి. ఈ లింకప్ చేతి ఇవన్నీ కూడా వస్తుంటాయి. అప్పుడు మానవుడు ఉన్నాడు, ఇప్పుడు మానవుడు ఉన్నాడు, మరి అప్పుడు ఎందుకు తట్టలేదంటే ఈ టైమ్ స్పేస్ అనేటువంటిది ఎప్పుడైతే దాన్ని మనం ప్లస్గా మనం ఆరాధిస్తాం. ఇవి రెండు కూడా ఎప్పుడైతే కలుస్తాయో వాటి వలన ఆ కలయికల్లో చోట్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్లోకి వస్తుంటాయి. దాన్ని చక్కగా తెలుసుకోండి అంటున్నారు. అందుకే దాని గురించి ముందుగా దాదాపడి ఉపయోగం లేదు, దాని గురించి నిదానంగా ఉండే ఉపయోగం లేదు. ఏ సమయంలో ఎప్పుడేది రావాలో అప్పుడు వస్తుంటాయి, వాటిని చక్కగా తెలుసుకోండి. దాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతుంది. అది విషయం ఇక్కడ. All new manifestations in all kingdoms, in all ages, must come slowly, slowly, and therefore safely. So the birthing, all new forms, if they are ultimately to carry weight and gather adequate momentum to carry them through their life cycle, must be built in silent subjectively, in order that the building may be strong and sure, and the inner contact with the Creator and true conformity to the pattern may be substantial and unbreakable. సో మనం ఈ రకంగా మనం కట్టుకునేటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని చాలా పటిష్టంగా కట్టన్నాడు వాడు. అందు గురించి బిల్డింగ్ కట్టేటప్పుడు ఏం చేస్తాడు, పటిష్టంగాను వాడు గట్టిగా కట్టుకోవడం అనేటువంటి దానికి వాడు చాలా ఇదిగా ఉండాలి. సాధన చేసుకునేటువంటి వాడు. ఊరినే నేను రోజు ప్రేయర్ చేస్తున్నాను, ప్రేయర్ మొదలెట్టిన రెండో రోజే 10 మందికి చెప్పేయడం కానీ ఇలాంటివి అవసరం లేని పనులు. ఎందుకంటే ప్రేయర్ అనేటువంటిది తన్ని తాను ఉద్ధరించుకోవడానికి చేసుకుంటున్నటువంటి పని కాబట్టి 10 మందికి తెలియవలసిన అవసరం లేదు. 10 మంది ఎవరైనా అడిగితే చెప్పండి. అందులోతే ఊరినే మనం ఒక మంచి పని మొదలుపెట్టగానే 10 మందికి అది ఫోటోలు షేర్ చేసేయడం ఇలాంటి పనులు అక్కర్లేదు. అంటే తనని తాను సరిదిద్దుకొనుటకు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది అంటూ తెలుసుకోవాలి. 10 మంది గురించి కాదు కదా నేను చేస్తున్నది, నన్ను నేను సరిదిద్దుకోవడానికి ఈ పని చేస్తున్నాను. అది తెలుసుకున్నటువంటి వాడు ముందు తాను స్థితుడై తాను దాని యందు పరిపూర్ణముగా ఉండగలుగుట అనేటువంటిది వచ్చేంత వరకు దానిలో సాధన చేసుకుంటూ వస్తాడు. అప్పటిదాకా వేరేవాడికి తెలియాల్సిన అవసరం లేదు. వేరేవాడు అడిగితే మధ్యలో మీరు చెప్తారు, కానీ దాని యందు ప్రత్యేకంగా చెప్పుకోవడం అనేటువంటిది ఉండదు. అందుగురించి మనం చేస్తున్నటువంటి వర్క్స్లో స్టేబుల్నెస్ అనేటువంటిది ఎప్పుడు మనం సాధించుకోవాలి. ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి చక్కగా ప్రేయర్ చేసుకుని దానిలో ఒక స్టేబుల్నెస్ వచ్చింది. నెక్స్ట్ ఏదో హోమియో వైద్య సేవ, దానిలో ఒక స్టేబుల్నెస్ వచ్చింది. ఏదో షార్ట్ ఆఫ్ జాబ్, దానిలో ఒక స్టేబుల్నెస్ వచ్చింది. స్టేబుల్నెస్ అనేటువంటిది వస్తూ ఉంటే ఇంకొకటి పెట్టుకోండి, స్టేబుల్నెస్ లేకుండా 10 యాడ్ చేసేసుకోకండి. స్టేబుల్గా దాన్ని అంటే మనం కట్టుకునేటువంటి బిల్డింగ్ కూలిపోకూడదు. దాని మీద ఇంకో ఫ్లోర్ వేసేటికి కింద ఫ్లోర్ పడిపోయిందండి అన్నటువంటిది ఉంటే వాడు ఎవడు కట్టాడు రా నానే బిల్డింగ్ అంటే కింద వేసేటప్పుడు బేస్మెంట్ గట్టిగా వేసుకోవద్దా వాడు, అదేమంటే వాడు అలా ఎలా కట్టేశాడండి అని ఎలా అయితే అంటాడో మనం కూడా కట్టుకునేటువంటి బిల్డింగ్ చాలా పటిష్టంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. కనుక ఆ విధంగా
ఈ బిల్డింగ్ని అంటే పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఈ రెండింటిని కలయిక అంటే చేసుకోండి అని ఒక పాయింట్ చెప్పారు. తర్వాత చోట్లో ఉన్న విషయాల్ని చక్కగా దర్శించుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగండి అని చెప్తున్నారు. ఈ విధంగా సాగుతూ ఉన్నటువంటి ప్రయాణంలో మీ బిల్డింగ్ మీద పటిష్టంగా ఉండేటట్టు చూసుకోండి. వీటికి వాటికి లింకప్ చాలా గట్టిగా ఏర్పడేటట్టుగా చూసుకోండి. తద్వారా మీరు చక్కగా ది లైఫ్ సైకిల్ అడిక్వేట్ మొమెంటమ్ టు క్యారీ దమ్ త్రూ దేర్ లైఫ్ సైకిల్. తెలుసుకున్నటువంటి విషయాలు మన యొక్క జీవితాంతం అంటారు చూసారా, టిల్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ అవి మనం పాటించుకునేటట్టుగా, అవి మనకి స్థిరపడిపోయేటట్టుగా వాటిని ఏర్పరచుకోండి అంటున్నారు. This is the true of a universe, a kingdom in nature or a thought form created by a human thinker. In all form building, the technique of construction remains basically the same, and the rules and realization will be summed up in the following aphoristic phrases. ఏదైనా సరే బిల్డింగ్ కట్టాలంటే ఇవి ఉండాలి ప్రధానంగా, అవి జాగ్రత్తగా ఒకసారి అవగాహన చేసుకోండి అంటున్నారు. అంటే చోట్లో సౌరమండలం అనేటువంటి కట్టాలన్నా లేదా జీవుడి యొక్క దేహం నిర్మాణం అవ్వాలన్నా ప్రిన్సిపల్స్ కామనే. పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా చిన్న బిల్డింగ్ కట్టాలన్నా ప్రిన్సిపల్స్ కామనే. కాకపోతే అక్కడ ఎక్కువ మొత్తంలో వాడతారు, ఇక్కడ తక్కువ మొత్తంలో వాడతారు, అంతే తేడా. కానీ గోడ కట్టాలంటే చిన్నగా కట్టాలి, రూఫ్ వేయాలంటే కింద స్తంభాలు లాంటివి పాతుకొని సీకులు అల్లుకొని దాని మీద రూఫ్ వేయాలి. ఇలాంటి ప్రిన్సిపల్స్ అన్ని కామనే దేనికే. కనుక అవి ఏంటో ఆ ప్రిన్సిపల్స్ మనకి చెప్తున్నారు. దట్ ద క్రియేటర్ నో హిమ్సెల్ఫ్ టు బి ద బిల్డర్ అండ్ నాట్ ద బిల్డింగ్. క్రియేటర్గా మనలో ఉన్నటువంటి క్రియేటివ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్నే బిల్డింగ్ అనుకోకుండా అది బిల్డర్. వాడు ఎన్నో క్రియేట్ చేస్తూ వస్తుంటాడు కానీ వాడే బిల్డర్ కాదు. అందులో క్రియేటివ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ బిల్డింగ్, ఇట్ ఈస్ బిల్డర్. సో వీఆర్ క్రియేటివ్స్, సో వీఆర్ నాట్ బిల్డింగ్స్, వీఆర్ బిల్డర్స్. బిల్డర్గా తెలుసుకోండి, మిమ్మల్ని మీరు బిల్డింగ్గా తెలుసుకోకండి. లెట్ హిమ్ డిసిస్ట్ ఫ్రమ్ డీలింగ్ విత్ ద రా మెటీరియల్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి రా మెటీరియల్ తోటి సంబంధం ఏర్పరచుకోవడం అనేటువంటిది నెమ్మదిగా మానేసింది. ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి దాంతో సంబంధం ఏర్పరచుకోవడం అంటే వాడు నుంచో అంటే వాడు మన ఇంటికి వచ్చినప్పుడు వాడు మనకు మంచినీళ్ళు ఇచ్చారు కాబట్టి మనం కూడా వాడు ఇంటికి మన ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళే ఇస్తాం. అంతే. వాడు మధ్యాహ్నం 1 గంటలకు వచ్చాడా, సాయంత్రం 4 గంటలకు వచ్చాడా తోటి సంబంధం లేదండి. వాడు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మంచినీళ్ళు ఇచ్చి పంపించాను, అందుగురించి నేను కూడా వాడికి మంచినీళ్ళు ఇచ్చి పంపించాను, అంతే. దట్స్ ఇట్. ఆ ఉద్దేశాలుగా వర్తించేటువంటి వాడు సాధకుడు కాదు. సింపుల్గా వాడు అంటే కొన్ని జన్మల తర్వాత వాడు రావచ్చు, అంతే. ఇప్పుడు మాత్రం వాడు సాధకుడుగా వాడు ఉండలేడు. వాడు కనుక క్రియేటివ్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి వాడు వీడు డిసిస్ట్ ఫ్రమ్ ది రా మెటీరియల్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్ అన్నది. సో ఈ ఫిజికల్ మెటీరియల్గా ఉన్నటువంటి దాంతో కొంత సంబంధం కట్ ఆఫ్ చేసుకోండి అన్నది. అండ్ లెట్ హిమ్ స్టడీ ద ప్యాటర్న్ అండ్ ద బ్లూ ప్రింట్స్ యాక్టింగ్ యాజ్ ద ఏజెంట్ ఆఫ్ ది డివైన్ మైండ్. యాక్టింగ్ యాజ్ ద ఏజెంట్ ఆఫ్ ది డివైన్ మైండ్. బ్లూ ప్రింట్స్ తోటి వర్క్ చేయడం స్టార్ట్ చేసుకోండి, మీకు సొల్యూషన్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఒక పెద్ద మహేసభ లాంటిది ఉందనుకోండి, వాడు ఆ ఇంట్లో వర్తించాలంటే ముందు బ్లూ ప్రింట్ తెప్పించండి అంటాడు. ఎందుకంటే వీడు ప్రతి గదిలోకి వెళ్ళి ఎక్కడ గోడ ఉంది, ఎక్కడ తలుపు ఉంది, ఎక్కడ కిటికీ ఉంది ఇవన్నీ చూసుకోవడం అంటే వాడు కింద మీద అయిపోతాడు పరిస్థితి. అలా తెలియడం కాదు, అది తలుపుగా కనబడుతుంది కానీ అక్కడ తలుపు ఉండదండి, అది గాజు యొక్క ఇది అలా ఉంటుంటుంది మహేసభ అనేటువంటిది. ఇది కూడా అంతే. కనుక దీనిలో మనకు తెలియాలంటే బ్లూ ప్రింట్ పట్టుకోండి, మీరు చక్కగా జీవించగలుగుతారు. బ్లూ ప్రింట్ లేకుండా భౌతికంగా కనబడుతుంది దాంతో పడుతుంటే మీరు అది నీళ్లు కాదనుకుంటారు కానీ అందులో పడిపోతారు, జీవితం గోవింద. అంతే. అది వచ్చి బ్లూ ప్రింట్స్ తోటి తద్వారా ఏజెంట్ ఆఫ్ ది డివైన్ మైండ్ అన్నారు, దాంతో లింకప్ అవ్వండి అంటున్నారు. లెట్ హిమ్ యూజ్ 2 energies and work with 3 laws. They are the dynamic energy of purpose conforming to the plan and the magnetic energy of desire drawing the builders to the center of endeavor. ఈ 2 energies పనిచేస్తుంటాయి చోట్లో. ఒకటి డైనమిక్ ఎనర్జీ ఆఫ్ పర్పస్. చోట్లో ఒక పర్పస్ అంటుండదు. సో ఒక వస్తువు ఏర్పడాలన్నా, ఒక విషయం ఏర్పడాలన్నా దానికి ఒక పర్పస్ ఉంది కాబట్టి అది ఇప్పుడు వచ్చింది. అది బాగా తెలుసుకోండి. ప్రతిదానికి ఒక పర్పస్ అంటుండదు ఉంటుంది. పర్పస్ అంటుండది సృష్టి అంటుంటుంది, దాన్ని నడుపుతూ ఉంటుంది. లెట్ పర్పస్ గైడ్ అన్నారు కదా. ది పర్పస్ విచ్, పర్పస్ అంటే చాలా ముఖ్యం. పర్పస్ లేకుండా చోట్ల ఏది జరగదు. అది ఎట్లాగో మనం కూడా పర్పస్ లేకుండా మనం ఒక పనులు చేయడానికి మానేస్తాం. ఒక పని చేస్తానంటే దానికి ఒక పర్పస్ ఉంది. ఏదో పొద్దున్న లేచాం, ఆఫీస్కి వెళ్ళాం, సాయంత్రం వచ్చాం, తిన్నాం, పడుకున్నాం. పర్పస్ లేకుండా లైఫ్ లీడ్ చేయకండి. ఒక పర్పస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయండి. సో ఆ పర్పస్ అనేది తెలుసుకోండి. తర్వాత దట్ ఈస్ ది ఫస్ట్ ఎనర్జీ.
టూ ఎనర్జీస్ అని చెప్పారు కదా. డైనమిక్ ఎనర్జీ దాన్ని ఏమన్నారంటే డైనమిక్ ఎనర్జీ ఆఫ్ పర్పస్ అన్నారు. ఈ పర్పస్ అంటే ఒకటి, తర్వాత సెకండ్ ఏంటంటే కన్ఫర్మ్ టు ద ప్లాన్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆఫ్ డిజైర్. పర్పస్ డిజైర్ ఫలానాది ఉంటే బాగుండు అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. వీడికి అంతకుముందు ఈ ఆలోచన లేదు, ఇప్పుడు వచ్చింది ఆలోచన. దాన్ని తగ్గట్టుగా పర్పస్ అంటుంటిది ఏర్పడుతోంది. ఈ రెండింటి యొక్క సమ్మేళనం చేత చోట్లో వస్తువులు లేదా విషయములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. జాగ్రత్తగా గమనించుకోండి. పర్పస్ ఉండాలి, తర్వాత డిజైర్ ఉండాలి. పర్పస్కి డిజైర్ ఈ రెండింటి యొక్క సమ్మేళనం, ఈ రెండు కలిసినప్పుడే మీకు వస్తువులు లేదా ఆ విషయములు ఇవన్నీ కూడా భూమి మీద వస్తూ ఉంటాయి. సౌరమండలం కూడా అలా ఏర్పడినటువంటిది కనుక అది ఒకటి. ఈ టూ ఎనర్జీస్ని బాగా తెలుసుకోండి అన్నారు. అంటే ఈ ప్రతిది కూడా మనం తెలుసుకున్న విషయాన్ని బాగా ధ్యానం చేయాలండి. చోట్ల ప్రిన్సిపల్స్ తోటి మనం ఎంతగా మనం వీటిని అనుసంధానం చెల్లించుకోవడానికి చేస్తూ వెళ్తామో అంతగా చోట్ల ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ తోటి మనకి లింక్ పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే పుట్టిన పర్పస్ డిజైర్ దీన్ని ఈ లాని మీరు అప్లై చేసుకుంటూ ఒక రోజంతా కూడా వీలైతే ధ్యానం చేయాలి. లేదా ఎప్పుడు మీకు సమయం దొరుకుతుందో అప్పుడు కూర్చొని పర్పస్ డిజైర్ ఇవి ఎలా వర్తిస్తున్నాయి చోట్లు, లేదా నా లైఫ్లో ఎలా వర్తించాయి అంటే చూసుకుని అలా మీరు ప్రశ్న వేసుకొని ధ్యానం చేస్తుంటే మీకు చోట్ల ఉన్నటువంటి దాంతో మీరు లింకప్ మీకు తెలుస్తుంది బాగా. అది దట్ ఈస్ టూ ఎనర్జీస్. నెక్స్ట్ ఈస్ 3 laws. Let these 3 laws hold sway. The law of synthetic limitation, of vibratory interplay and of active precipitation. ఈ 3 laws అనేటువంటి పనిచేస్తాయి. ఒకటి సింథటిక్ లిమిటేషన్ ఫస్ట్ లా, సెకండ్ లా ఈస్ ఆఫ్ వైబ్రేటరీ ఇంటర్ప్లే, థర్డ్ లా ఈస్ యాక్టివ్ ప్రెసిపిటేషన్. యాక్టివ్ ప్రెసిపిటేషన్ ద వన్ కన్సర్న్స్ ది లైఫ్. ఏంటి సింథటిక్ లిమిటేషన్ అంటుంటుంది లైఫ్ ఆస్పెక్ట్గా తెలుసుకోండి. ఇవన్నీ కూడా సింథసైజ్ అయ్యి అది ఎక్స్ప్రెషన్స్లోకి తెస్తున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని లైఫ్ ఆస్పెక్ట్గా తెలుసుకోండి. చోట్ల పనిచేస్తున్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ అంటుంటుంది సింథటిక్ లిమిటేషన్. ఆ లైఫ్ ఆస్పెక్ట్ అది లిమిట్ అయిపోయి అది సింథసైజ్గా ఉన్నటువంటిది లిమిట్ ఆస్పెక్ట్గా వచ్చి ప్రతి పదార్థంలోనూ ఉంటుంది. దానిలో లైఫ్ ఆస్పెక్ట్ లేకపోతే ఆ పదార్థంలోకి ఎక్స్ప్రెషన్స్ లేవు. దానిలో లైఫ్ ఆస్పెక్ట్ అంటుంటుంది ఉంటుంది. కాబట్టి కనుక ప్రతి దాంట్లోనూ లైఫ్ ఆస్పెక్ట్ అంటుంటుంది ఉంది. వీటిని మనం వీటిని బల్లా కుర్చీ వాటిని కేవలం మనం ఇదిగా చూస్తాం, కానీ వాటి అన్నింటిలోనూ లైఫ్ ఆస్పెక్ట్స్ అంటుంటుంది. కనుక లైఫ్ ఆస్పెక్ట్ అంటుండేదిగా అందులో పనిచేస్తున్న దాన్ని ఏమన్నారంటే సింథటిక్ లిమిటేషన్గా తెలుసుకోండి అంటున్నారు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటంటే ఆఫ్ వైబ్రేటరీ ఇంటర్ప్లే అన్నారు. సెకండ్ కన్సర్న్స్ ది బిల్డింగ్. దానిలో ఆ రకంగా ఒక ఇది ఏర్పడుట ఆ లైఫ్ ఆస్పెక్ట్ అంటుండేది దానికి ఒక వ్యక్తీకరణము కన్నా ముందు ఉన్నటువంటి స్థితి, దాన్ని ఏమన్నారంటే వైబ్రేటరీ రెస్పాన్స్ అంట. అలా తెలుసుకోండి దానిలో ఉన్నట్టు. దాన్ని ఏమన్నారంటే బిల్డింగ్, కన్సర్న్స్ ద బిల్డింగ్ అంటే పూర్తిగా భౌతికత్వమునకును దీనికి మధ్య ఉన్నటువంటి స్థితిగా దాన్ని తెలుసుకోండి బిల్డింగ్ అన్నారు. నెక్స్ట్ ఈస్ థర్డ్ ప్రొడ్యూసర్స్ మేనిఫెస్టెడ్ ఎగ్జిస్టెన్స్. ఈ మూడవదిగా ఏదైతే చెప్పారో యాక్టివ్ ప్రెసిపిటేషన్ ఏదైతే చెప్పారో అంటే తను రూపముగా ఏర్పడి తను మిగిలిన వాటికి తన యొక్క ప్రభావం అన్నటువంటిది ఇస్తూ ఉంటుంది. ఒక బల్లు ఉందనుకోండి, అది తన ఒక రూపంగా ఏర్పడి మాత్రమే ఉండట్లేదు, తన యొక్క వినియోగం వేరే వాడికి అందిస్తుంది. చోట్ల ఏదైనా సరే ఒక అణువు కూడా తన పని అది చేసుకుంటూ తన యొక్క కార్యక్రమం తన నిర్వహణ చేసుకుంటూ చోట్ల తన పని ఏమిటో వేరేవాడికి ఉపయోగపడ్డమా, వేరేవాడికి ఒక రూపంగా ఏర్పడి తన యొక్క ఎనర్జీ అంటున్నది పాసాన్ చేయడం అన్నటువంటిది చేస్తుంది కదా. దాన్ని ఏమన్నారంటే యాక్టివ్ ప్రెసిపిటేషన్. ప్రతి దానికి ఇది ఉంటుంది ఈ థర్డ్ వన్. కనుక ఈ రకంగా మూడుగా ఈ లాస్ అనేటువంటి వర్తిస్తున్నాయి, దాన్ని గుర్తించండి అంటున్నారు. Let him deal first with the outer builders, sending his call to the periphery of his circle of influence. Let him deal first with the outer builders. సో దానికి ఆ రూపముగా ఏర్పడుతున్నటువంటి దాంతో ఫస్ట్ దాంతో డీల్ చేయండి. ఏమంటున్నారంటే సెండింగ్ హిస్ కాల్ టు ద పెరిఫరీ ఆఫ్ హిస్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తన దేహము, దీనితో ఒక చక్కటి లింకప్ ఏర్పరచుకోండి అంటున్నారు. అంటే తన దేహంతో చక్కటి ఈ 3 లాస్ని మీరు దృష్టిలో పెట్టుకుని క్రియేటివ్ ఆస్పెక్ట్కి యాక్టివ్ ప్రెసిపిటేషన్కి వైబ్రేటరీ రెస్పాన్స్కి ఈ 3 లాస్ని చక్కగా ధ్యానం చేసుకుంటే లోపల ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్కి
అవుటర్గా ఉన్నటువంటి దీనికి ఒక చక్కటి లింకప్ ఏర్పరచుకోండి అంటున్నారు. లెట్ హిమ్ డీల్ ఫస్ట్ విత్ దట్ అంటున్నారు. Let him set the waters of living substance in motion by his idea and impulse, bending the builders to his purpose and plan. So waters మనలో ఏవైతే ఉన్నాయో ఈ వాటర్స్ ఆఫ్ లివింగ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని దేనిగా బెండ్ చేసుకుంటున్నా అంటే బిల్డర్స్ అండ్ ప్లాన్కి బెండ్ చేయండి. అంటే మనలో ఉన్నటువంటి డిజైర్ ఆస్పెక్ట్ లేదా మనలో ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేన్ దేనికి బెండ్ అయి ఉండాలంటే దేనిగా అది ఉండాలంటే పర్పస్ అండ్ ప్లాన్కి అనుగుణంగా అది వెళ్ళాలి. దాని అన్నట్టు బెండింగ్ ద బిల్డర్స్ టు హిస్ పర్పస్ అండ్ ప్లాన్. వాడు బిల్డర్స్గా ఉంటున్నాడు, వాళ్ళు పర్పస్ అండ్ ప్లాన్కి బెండ్ చేయండి మనలో ఉన్నటువంటి వాటర్స్. అంటే ఏంటి, ఏది కోరాలో అది మాత్రమే మన మనస్సు కోరేటట్టుగా దానికి ఒక చక్కటి ట్రైనింగ్ ఇవ్వండి. దాన్ని ఏమన్నారంటే వాటర్స్ అన్నదా అది. లెట్ హిమ్ సెట్ ది వాటర్స్ ఆఫ్ లివింగ్ సబ్స్టెన్స్ ఇన్ మోషన్ బై హిజ్ ఐడియా అండ్ ఇంపల్స్. తన యొక్క ఐడియా అండ్ ఇంపల్సెస్ తోటి అంటే తన యొక్క క్రియేటివ్ ఆస్పెక్ట్స్ తోటి వీటిని చక్కగా లింకప్ చేసుకోండి. ఐడియా అండ్ ఇంపల్స్ అన్నదా. తర్వాత బెండింగ్ ద బిల్డర్స్ టు హిస్ పర్పస్ అండ్ ప్లాన్. లెట్ హిమ్ బెండ్ విత్ జడ్జిమెంట్ అండ్ విత్ స్కేల్, preserving always the stool of the directors and coming not down into close contact with his thought form. Coming not down into close contact with his thought form. సో థాట్ ఫారంగా ఏర్పడుతున్నటువంటిది ఏమిటి, థాట్గా ఉన్నటువంటిది ఏంటి, క్రియేటివ్గా ఉన్నటువంటిది ఏమిటి, ఇవి జాగ్రత్తగా తెలుసుకోండి. దాన్ని ఏమన్నారంటే ఇక్కడ లెట్ హిమ్ బిల్డ్ విత్ జడ్జిమెంట్. వీటిలో జడ్జిమెంట్గా ఉన్నటువంటిది ఏమిటి, వీటిలో క్రియేటివ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని జడ్జిమెంట్గా తెలుసుకోండి. క్రియేటివ్ ప్రిన్సిపల్గా ఏదైతే పనిచేస్తుందో దాన్ని జడ్జిమెంట్గా తెలుసుకోండి. అంటే జడ్జిమెంట్ అంటే ఏమిటంటే ఈ భౌతికంగా ఏదైతే వీడు చూస్తున్నాడో వీటన్నిటికీ పైన ఉన్నటువంటి స్థితిని జడ్జిమెంట్ అంటారు. ఇది చక్కగా మనకి టారెట్ కార్డ్స్ వీటికి చాలా చక్కటి లింకప్ ఉంటుంది. అందులో జడ్జిమెంట్ అన్నటువంటి కార్డ్ ఒకటి ఉంటుంది. ఆ జడ్జిమెంట్ అన్నటువంటి కార్డ్ ఏం చేస్తుంటుందంటే పైన ఒక దేవదూత ఉంటాడు, ఆయన ఒక మురళి లాంటిది వాయించుతూ ఉంటాడు. ఆయనకి రెక్కలు ఉంటాయి ఆ దేవదూత కార్డులో. ఆ రెక్కలు ఉన్నటువంటి దేవదూత ఒకటి అంటే మనలో ఉన్నటువంటి మెర్క్యూరీ లోవర్ ప్లేన్స్లో నుంచి హయ్యర్ ప్లేన్స్కి లిఫ్టప్గా చేస్తుండేటటువంటి ఆయన్నే గరుత్మంతుడిగా చెప్తారు. సో ఆయనకి రెక్కలు ఉంటాయి. ఆయన ఒక వేణువు లాంటిది వాయించుతూ ఉంటాడు. అంటే మనలో ఉన్నటువంటి నాదమును ఆలకిస్తూ ఉన్నప్పుడు వాడు లోవర్ ప్లేన్స్లో నుంచి హయ్యర్ ప్లేన్స్లోకి లిఫ్టప్ అవుతాడు. ఈ లిఫ్టప్ అవుతూ ఉన్నటువంటి వాడు వీడు హయ్యర్ ప్లేన్స్లోకి ఎప్పుడైతే వీడు లిఫ్టప్ అవుతాడో వీడు చోట్లో ఉన్నటువంటి దానికి వీడు చక్కగా ఇది ఏర్పడతాడు. దాంతో వీడికి ఏర్పడుతున్నటువంటి దాంతో ఈ దేవదూతగా ఉన్నటువంటి వాడు ఆయన కార్డులో ఏమని చూపిస్తారంటే అక్కడ అన్ని శవపేటికలు ఉంటాయి. ఆ శవపేటికల్లో వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళని ఈయన ఒక నాదం అనేటువంటిది వాయించుతూ ఉండడం చేత ఆ శవపేటికల్లో నుంచి వాళ్ళందరూ కూడా లేచి ఆయనకి నమస్కారం చేస్తుంటారు. దట్ ఈస్ ది జడ్జిమెంట్ అని వేస్తారు కార్డులో. అంటే ఏంటంటే లోవర్ ప్లేన్స్లో ఉన్నటువంటి వాడిని హయ్యర్ ప్లేన్స్లోకి లిఫ్టప్ చేయడం అనేటువంటిదిగా తన యొక్క ఇదిగా ఉన్నటువంటి వాడు. సో తనలో హయ్యర్గా పనిచేస్తున్నటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని జడ్జిమెంట్ తెలుసుకోండి అన్నారు ఇక్కడ. లెట్ హిమ్ బిల్డ్ విత్ జడ్జిమెంట్. సో బిల్డింగ్ దేంతో కట్టాలంటే జడ్జిమెంట్ అన్నటువంటి ఆస్పెక్ట్ తోటి బిల్డింగ్ కట్టండి అంటున్నాడు. అంటే తనలో ఉన్నటువంటి హయ్యర్గా ఏదైతే తెలుగుతుంది దాన్ని. అండ్ విత్ స్కిల్. సో మనలో ఉన్నటువంటి స్కిల్ ఆస్పెక్ట్ అంటే మనలో పనిచేస్తున్నటువంటి చిత్తము అన్నట్టుగా మనం తెలుసుకోండి. ఈ చిత్తముగా ఏదైతే ఉందో దాన్ని స్కిల్గా చెప్తారు. అంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఇదంతా మనలో పనిచేస్తున్నటువంటి ఒక ఎనర్జీ. దాన్ని తెలుసుకోండి. జడ్జిమెంట్ ఫస్ట్ తెలియాలి, నెక్స్ట్ స్కిల్ ఆస్పెక్ట్ అన్నట్టు తెలియాలి, నెక్స్ట్ ప్రిజర్వింగ్ ఆల్వేస్ ది స్టూల్ ఆఫ్ ది డైరెక్టర్స్. మనలో డైరెక్టర్గా ఉన్నటువంటి వాడు ఎవడు, మన మనస్సు. సో మనస్సు యొక్క దీంతో మీరు వర్తించాలి కానీ కేవలం దాంతో మీరు వర్తించలేరండి అంటున్నారు.
ప్రిసర్వింగ్ ఆల్వేస్. దాంతో మీరు ఎంత చేయాల్సింది ఎక్కడ అంటే మనస్సుతోటే వ్యాపారం అంతా. భౌతిక ఏంటంటే జగత్తులో వీడు ఏం చేయాలన్నా సరే మనస్సు ప్రధానం. మనస్సు లేకుండా చేసేస్తానండి అంటే కుదరదు ఇక్కడ. అందునుంచి ప్రిసర్వింగ్ ఆల్వేస్ ద స్టూల్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ కమింగ్ నాట్ డౌన్ ఇంటూ క్లోజ్ కాంటాక్ట్ విత్ హిస్ థాట్ ఫామ్. సో అంత అక్కడ అంటే వాటితోటి మనస్సుతోటి అనుసంధానం చెంది మీరు కార్యక్రమం చేయండి. ఇప్పుడు మీరు చేసేటువంటి పని ఇదిగా ఉంటుంది. అది లెట్ హిమ్ బిల్డ్, దాంతో మీరు బిల్డింగ్ తయారు చేయండి అన్నారు. అది చెప్తాను. నెక్స్ట్ ఇస్ లెట్ హిమ్ ప్రొజెక్ట్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ ఇట్స్ ఫార్మ్ through visualization. Let him project in time and space his form through visualization, meditation and skill in action, and so produce that which his will commands, his love desires, and his need creates. His need creates, his love desires, and his will commands. అంటే ప్రస్తుతం టైం అండ్ స్పేస్లో ఏది ఏర్పడాలో అది దాన్ని తెలుసుకోవడం లేదా దాని యందు తపస్సు కలిగి ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఏది నెసెసిటీనో అది మాత్రమే వీడు దాని యందు మాత్రమే ఇష్టత కలిగి ఉంటాడు. దాన్ని హిస్ లవ్ డిజైర్స్ అన్నారు. హిస్ నీడ్ క్రియేట్స్, దాని యొక్క నీడ్ ఉంది కాబట్టి అది క్రియేటివ్ ఆస్పెక్ట్స్లోకి వస్తుంది. దాన్ని యాక్టివ్ ఇంటెలిజెన్స్గా తెలుసుకుంటాం. సో అది హిస్ నీడ్ క్రియేట్స్ అన్నారు. తర్వాత హిస్ లవ్ డిజైర్స్ అన్నారు. హిస్ విల్ కమాండ్స్, తన విల్ ఎప్పుడైతే కమాండ్ అవుతుందో, తనకి సంకల్పం అనేటువంటిది ఎప్పుడైతే దిగి వస్తుందో దాన్ని తను కోరుతాడు. అది నేరుగా ఎదురుకుండా కనబడుతుంది. ఈ రకంగా ఇది జరుగుతుంటాయి. దీనికి ఏంటంటే ది టైమ్ అండ్ స్పేస్, లెట్ హిమ్ ప్రొజెక్ట్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ హిస్ ఫార్మ్ త్రూ విజువలైజేషన్. సో దాన్ని చక్కగా ఈ టైమ్ అండ్ స్పేస్ చేత తనకి దేహములు అనేటువంటి వస్తున్నాయి. చోట్ల ఏదైనా సరే ఏర్పడుతుంది, దాన్ని విజువలైజ్ చేయండి, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నమాట. మెడిటేషన్ అండ్ స్కిల్ ఇన్ యాక్షన్. మెడిటేషన్ అంటే దానితోటి అనుసంధానం చెందండి అని అర్థం. తర్వాత స్కిల్ ఇన్ యాక్షన్ అన్నది లెట్ హిమ్ విత్డ్రా ద బిల్డర్స్ ఆఫ్ ది అవుటర్ ఫార్మ్ అండ్ లెట్ ద ఇన్నర్ బిల్డర్స్ ఆఫ్ డైనమిక్ ఫోర్స్ పుష్ ఇట్ ఫోర్త్ ఇంటూ మేనిఫెస్టేషన్. సో ఏది మేనిఫెస్టో అంటే ఇన్నర్గా ఉన్నటువంటి వాడు మేనిఫెస్టేషన్లోకి దిగలవాడు. the builders of the outer form, let him withdraw the builders of the outer form. సో బయట ఎదురుగుండా కనబడేటువంటి దానిగా పనిచేసేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఈ మినిస్ట్రీ గారికి బయట ఉన్నటువంటి ప్యూన్, వాడు పిఏ, వాడు అక్కడికి వచ్చిన వాడిని ఫిల్టర్ చేసేయడం, వాడు ఒక నాలెడ్జ్ తోటి వాడు లీడ్ చేసేస్తున్నాడు. అలా కాదండి, లోపల ఉన్నటువంటి వాడి యొక్క పని ఏదో అది తెలుసుకొని అక్కడ పనిచేసేటువంటి వాడు ఉండాలి. వీడు చెప్పినట్టుగా వాడు అక్కడ చేయాలి, కానీ వాడికి వచ్చినట్టుగా వాడు చేసి పంపించేయడం కాదు. అందుకని చాలా విత్డ్రా ద బిల్డర్స్ ఆఫ్ ది అవుటర్ ఫార్మ్ అన్నారు. తర్వాత let the inner builders of dynamic force push it forth into manifestation. Through the eye of the creator are these inner builders brought to function directed action. Through the word of the creator were the outer builders guided. Creator గా ఉన్నటువంటి వాడి చేత outer builders అన్నటువంటి వాడు గైడ్ అవుతూ ఉంటారు. Through the ear of the creator, the volume of the greater word vibrates through the waters of space. Through the ear of the creator, ఇయర్ ఆఫ్ ది క్రియేటర్ ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ లేదా మనలో ఉన్నటువంటి మనసు, దాన్ని చక్కగా విచ్చుకునేటట్టుగా చేసుకోండి. అప్పుడు క్రియేట్ ఆస్పెక్ట్స్ నుంచి మీకు చక్కగా ఏదైతే తెలియబడుతుంటుందో అది చక్కగా వినడానికి మీరు అభ్యాసంలోకి వస్తారు. అది మీరు ఆచరణలోకి తెచ్చుకోగలుగుతారు. సో రోజు మనం ప్రార్థన చేసేటప్పుడు కన్నులు మూసుకొని మనలో ఉన్నటువంటి ఇయర్ ఆఫ్ ది క్రియేటర్గా ఎవడున్నాడో వాడిని విప్పి వాడు ఎదుటివాడు పైన ఉన్నటువంటి వాడు ఏం చెప్తున్నాడో అది వినడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. అంటే ఒక గరుత్మంతుల వారు స్వామివారి దగ్గర ఎలా అయితే ఇలా ఉంటారో దానికి చాలా సింబాలిక్ ఉంది. సో అలా మనం ప్రేయర్ వీటిలో మనం కూర్చున్నప్పుడు చక్కగా మన మాస్టర్ మనకి ఈరోజు ఏం చెప్తున్నారు అనే విషయం చక్కగా వినడానికి ప్రయత్నం చేయండి. Through the eye of the creator and through inner builders brought to function directed action. Through the word of the creator were the outer builders guided through the waters of space. Let him remember the order of creative work. The waters of space respond to the word. The builders build. The cycle of creation ends, and the form is adequate in manifestation. The cycle of performance succeeds and depends for its duration on the potency of the inner builders who constitute the subjective form and transmit the vitalizing life.
సో వీటిలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ని వైటలైజ్ చేయబడుతుంది ఈ విధంగా ఈ ప్రక్రియ ద్వారా. Let him remember that the cessation of the form ensures when purpose is achieved. పర్పస్ ఎప్పుడైతే అయిపోతుందో ఫారం అనేటువంటిది డ్రాప్ అయిపోతూ ఉంటుందండి. ఇది తెలుసుకోండి అంటున్నాడు. ఎవరు ఎన్నాళ్ళు జీవించుతారు ఏమిటి అనేటువంటిది అంటే వాడు భూమి మీదకి ఏర్పడినటువంటి పర్పస్ మీద వాడు లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది డిపెండ్ అవుతుంది. ఆ పర్పస్ ఎప్పుడైతే అయిపోతుందో వాడి వయసుతో సంబంధం లేదు, వాడి దేహం అలా పడిపోతుంది. ఏదైనా సరే భూమి మీద చోటు కూడా ఈ సౌరమండలం కూడా ఇన్నాళ్ళు ఉండాలనేటువంటిది ఏం లేదు. ఈ పర్పస్ సర్వ్ అవ్వడం అనేటువంటిది సిద్ధం పడడం దాని యొక్క ఇది. ఎప్పుడైతే ఆ పర్పస్ సర్వ్ అయిపోయిందో దట్ మీన్స్ ఓకే, గేమ్ ఓవర్ అయిపోయింది. సో purpose is achieved when impotency of will produce failure of functioning in the cycle of performance. When impotency of will produce failure of functioning in the cycle of performance. ఎప్పుడైతే వాడికేనో వీడికి ఇది లేదనుకోండి, మినిస్ట్రీ గారికినో పిఏకి లింకప్ లేకుండా అయిపోతుంది అనుకోండి, ఇంపార్టెన్సీ. సో వాడు దోచిన వాడు ఏదో చేసుకుంటున్నాడు, పేపర్లో పెడితే వీడు ఇచ్చారు, సైన్లు చేయించాడు, అయిపోయింది. ఇంకప్పుడు వీడు 5 ఏళ్ల పాటు మినిస్టర్ గారు స్థానంలో ఉంటాడని మనం చెప్పలేమంటే. మినిస్టర్ గారు అంత జాగ్రత్తగా ఉన్నా ఔటర్ వాడితో వీడు చక్కగా చూసుకోకపోతే వీడు ఏ రోజైనా సరే వీడు ఆ మినిస్టర్ పదవి నుంచి వీడు విత్డ్రా అయిపోవాల్సి వస్తుంది. అలా కూడా ఫారం ఆస్పెక్ట్ నుంచి విత్డ్రా అయ్యేటువంటి కండిషన్స్ ఉంటాయన్నారు. Students would do well to study these cycles of creative building, of performance, and of subsequent disintegration. They are true of a solar system of a human being and of the thought forms of the creative thinker. The secret of all beauty lies in the right functioning of these cycles. ఏంటి ఇక్కడ అంటే రైట్ ఫంక్షనింగ్ ఆఫ్ దీస్ సైకిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా తిరుగుతూ ఉన్నప్పుడు ద రియల్ బ్యూటీ అనేది మీరు లైఫ్లో చూస్తారు. అది ద సీక్రెట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్ లైస్ ఇన్ రైట్ అండర్స్టాండింగ్. సో లైఫ్ని మీరు రైట్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే చేసుకుంటారో ద రియల్ పర్పస్ అనేటువంటిది సర్వ్ అయినట్టు. ద సీక్రెట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అన్నదాన్ని. For the aspirant, the goal of his endeavor is the correct building of forms in mental matter, remembering that as a man thinks, so is he. వాడు ఎలా అయితే వాడి యొక్క ఆలోచనలు ఇవన్నీ ఏర్పడుతుంటాయో తద్విధముగా వాడి చుట్టూతో ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అని అంటారు. సో మనం ఆలోచించే దాన్ని బట్టి మన చుట్టూతో ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సో మనం ఎంత చక్కగానో లేదా ఎంత పరిపూర్ణంగా ఆలోచిస్తాం అంత పరిపూర్ణంకి సంబంధించినటువంటి ఇవి మన చుట్టూతో ఉంటూ ఉంటాయి. ఎంత లో లెవెల్గా ఆలోచిస్తామో అంత కష్టాలుగాను అంత ఇబ్బందులుగాను ఉండదు. ఇంట్లో ఉన్న ప్రతి వాడితో మనకి ఇబ్బందులు ఉంటుంటాం ఒకసారి. చాలా అంటే ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్స్లో కలిపి ఆలోచించినప్పుడు ఆ లెవెల్లో ఉంటున్నప్పుడు వీడికి ఎవరితోటి ఉన్నా సరే వాడితో పని అయిపోవడంలో ఉంటుంది. ఎవరితోటి చిరాకులు పరాకులు ఉండవు. వాడికి వీడికి పనులు ఏమిటో చూసుకుంటారు, ఇద్దరు చక్కగా ఆ పనులు చేసుకుంటారు. మళ్ళీ ఇద్దరు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మళ్ళీ వేరే వాడితో పనులు చేసుకుంటుంటారు, అలా వెళ్ళిపోతుంటారు లైఫ్. సో యాజ్ ఎ మ్యాన్ థింక్ సో ఈజ్ హీ, దట్ ఫర్ హిమ్ ద కంట్రోల్ ఆఫ్ మెంటల్ సబ్స్టెన్స్ అండ్ ఇట్స్ యూజ్ ఇన్ క్లియర్ థింకింగ్ is an essential to progress. Clear thinking is an essential to progress. This will demonstrate an organization of the outer life in creative work of some kind, a book written, a picture painted, a home functioning rhythmically, a business run along sound and true lines, a life salvaged and the outer dharma carried out with precision while the inner adjustments proceed in the silence of the heart. మన ద్వారా పనులు అవుతూ ఉంటాయి, తద్వారా లోపల జరగాల్సినటువంటి అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇది ఈ రెండింటి యొక్క దీనికి ఒక లింకప్ ఏర్పరచుకోండి. మన లోపల జరగాల్సినటువంటి దానికి మన చోట్ల మనకు ఏర్పడుతున్నటువంటి ధర్మములుగా కానీ మనం ఒక పని నిర్వహణ చేస్తూ ఉండడం, వీటికి నేను లోపల ఉన్నటువంటి దానికి ఒక లింకప్ నడుస్తుంది. అది జాగ్రత్తగా తెలుసుకోండి. ఒక గ్రంథ రచన కానీ ఒక బొమ్మ వేయడంలో కానీ వీటన్నిటిలోనూ వీడి ద్వారా నిర్ణయం పడుతూ ఉన్నప్పుడు వీడి లోపల జరిగేటువంటి మార్పులు వీడు తెలుసుకుంటూ వెళ్ళాలి. ఈ గ్రంథం చదువుకుంటున్నాం ప్రస్తుతం. ఈ గ్రంథం చదువుకోవడానికి ముందు ఈ గ్రంథం చదువుకుంటున్నప్పుడు మనలో కొంత మార్పు అనేటువంటిది వస్తుంది కదా. సో దీన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అంటున్నారు. ఏ హోమ్ ఫంక్షనింగ్ రిథమికల్లీ, ఒక ఇల్లు చక్కగా నిర్వహింపబడాలంటే ఇంట్లో ఎప్పుడు కూడా వెతుక్కునేటట్టుగా ఉండకూడదండి. ఒక సాధకుడు ఇల్లు ఎలా ఉండాలంటే
ఎప్పుడు కూడా తన ఆధీనంలో సమస్త వస్తువులు ఏర్పరచబడి ఉండాలి. ఫోన్ ఎక్కడుందో తెలియదు. ఉదాహరణకు హోమియోలో చెప్పాలనుకోండి, వాడు ఆర్సనికాల్ పక్కన సల్ఫర్ పెట్టుకుంటాడు, సల్ఫర్ పక్కన గ్రాఫిటీస్ పెట్టుకుంటాడు, ఎట్లానో పెట్టుకుంటాడు అనుకోండి. కొత్తవాడు వెళ్ళి ఆ చెస్ట్లోంచి మందు తీసేయాలంటే వాడు చాలా కష్టం. అలా ఉండకూడదు. ఒక చక్కగా సిస్టమేటిక్గా ఎలా అయితే ఉండాలో అలా కూడా వీడి లైఫ్లో కూడా అన్నీ కూడా చక్కగా సిస్టమేటిక్గా ఉంటాయి. ఏ హౌస్ ఫంక్షనింగ్ రిథమికల్లీ, ఏ బిజినెస్ రన్ అలాంగ్ సౌండ్ అండ్ ట్రూ లైన్స్గా ఉండాలి బిజినెస్. బిజినెస్ అండ్ ట్రూ లైన్స్ అన్నటువంటిది కూడా జాగ్రత్త తెలుసుకోవాలి. అంటే మనకి తెలిసేదే బిజినెస్ అన్నటువంటిది కాదు, చాలా ఉంది బిజినెస్ అన్నటువంటిది. కొంత మనకి మనీ ఆస్పెక్ట్ గురించి కాస్మిక్ ఫైర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ విషయాలు మనం ఒకసారి చెప్పుకున్నాం. సో అది బిజినెస్ అండ్ ట్రూ లైన్స్ అన్నది ఇక్కడ. ట్రూ లైన్స్, ఏ లైఫ్ salvaged and the outer dharma carried out with precision, while the inner adjustments proceed in the silence of the heart. Inner adjustments automatically వీడికి లైఫ్ ముందుకు సాగుతున్న కొద్దీ ఇన్నర్ అడ్జస్ట్మెంట్ లా అయిపోతుంది. For the disciple, the work extends. For him, there has to be a realization of the group plan and purpose, and not simply of his own individual spiritual problem. Okay? Disciple గా వచ్చినటువంటి వాడికి తనతో పాటు వస్తున్నటువంటి వాళ్ళకి గ్రూప్ గురించి ఎక్కువ వాడు ఆలోచించడం, వాళ్ళ గురించి ఎలా మనం స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటిది వీడిది ఎక్కువ ఉంటుంది. కానీ నాకు ఎప్పుడు దర్శనం అవుతుంది, నేనేం చేయాలి దర్శనానికి, ఇది అక్కర్లేదు. మమ్మల్ని మా నాన్నగారు అనేక పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళినప్పుడు గ్రూప్కి వీళ్ళందరికీ ఎలా మనం వెళ్ళడం చేత దర్శనం అవుతుంది, ఎలా ఇది చేయడం అన్నదే ఉండేది. కానీ మన కుటుంబాన్ని ఎక్కడ మనం తీసుకెళ్ళి దర్శనం చేయించేది ఇలాంటిది ఉండేది. సో గ్రూప్గా ఒక డిసైపుల్ అనేటువంటి ఎప్పుడు కూడా గ్రూప్ గురించి గ్రూప్ తోటి వెళ్దాం అనేటువంటిది ఎక్కువ చేస్తుంది. 10 మందితోటి వెళ్ళడమే ఎప్పుడు చూసాం, కానీ మేము ఒక కుటుంబం ఒక గుడికి వెళ్ళింది మా గుర్తున్నంత వరకు ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా మా కుటుంబంతో పాటు ఒక 10 కుటుంబాలు, ఒక 5 కుటుంబాలు, ఒక 20 కుటుంబాలు మాతో పాటు మా నాన్నగారు అలా తిట్టారు పుణ్యక్షేత్రాలన్నీ కూడా. అలా కనుక గ్రూప్గా వెళ్ళడం అనేటువంటిది ఎక్కువగా మనం సాధనలోకి తెచ్చుకోవాలి. మన లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా గ్రూప్గా ఉండడం, గ్రూప్ గురించి ఆలోచించడం అనేటువంటిది ప్రధానం. కానీ నా యొక్క ఇండివిజువల్ సాధన ఏమిటి, నేను నెక్స్ట్ ఏం చేయాలి, నేను అప్లిఫ్ట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, ఇలాంటిది ఒక డిసైపుల్కి ఉంటుందండి ప్రత్యేకంగా. డిసైపుల్ అంటే ఎవడంటే 10 మంది గురించి ఆలోచించేటువంటి వాడే డిసైపుల్. స్పిరిచువల్ ప్రోగ్రామ్, దేర్ హ్యాస్ టు బి కన్ఫార్మిటీ ఫర్ ద పర్పస్ ఆఫ్ హిస్ ఇమీడియట్ సైకిల్ అండ్ లైఫ్ పీరియడ్. దిస్ సబార్డినేటింగ్ ఆఫ్ హిస్ పర్సనల్ ధర్మ అండ్ ఐడియాస్ టు ద నీడ్ అండ్ సర్వీస్ ఆఫ్ దట్ సైకిల్. వీడికి ఉన్నటువంటి ధర్మం ఏమిటి అంటే అప్పుడు వీడి ద్వారా నిర్వహింపబడేటువంటి పని వీడికి ఉండేటువంటి ధర్మం. వీడి ధర్మం ఏమిటంటే గ్రూప్ యొక్క వర్క్ నిర్వహించడమే వీడి ధర్మం. కానీ వీడి యొక్క పర్సనల్ ధర్మ అనేటువంటిది ఇంకేం ఉండదు. ది సబార్డినేటింగ్ ఆఫ్ హిస్ పర్సనల్ ధర్మ అండ్ ఐడియాస్ టు ద నీడ్ అండ్ సర్వీస్ ఆఫ్ దట్ సైకిల్. For him, there has to be that attainment of knowledge, of strength, and of coordination between the personal self and the soul, which will result in ability to build organized forms and groups on the physical plane. దేనికి ఇదిగా ఉంటాడంటే there has to be that attainment of knowledge, of strength. దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ వీడు పెంపొందించుకోవడం, దానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యములు వీడు ఆపాదించుకోవడం, దానికి తగ్గట్టుగా వీడు సాధన నడుస్తూ ఉంటుంది. ఒక 10 మందిని చక్కగా వీడు తిరుపతి తీసుకురావడం అనేటువంటిది నెక్స్ట్ వాడికి ఉండేటువంటి స్టెప్. ఆ తర్వాత ఇంకో 10 మందితోటి కలిసి ఇంకో పుణ్యక్షేత్రాలు వెళ్ళడం, లేదా ఒక 20 మందితోటి ఒక చక్కటి కార్యక్రమం చేసుకోవడం, 20 మందితోటి చేసేది. నెక్స్ట్ ఏంటి వాడికి స్టెప్ అంటే 40 మందితోటి ఒక చక్కటి సేవా కార్యక్రమం స్టార్ట్ చేయండి. ఈ రకంగా వాడి యొక్క కార్యక్రమం అనేది పెరుగుతుంది. అలా పెరగడం ఎప్పుడు కూడా డిసైపుల్ అనేటువంటి వాడికి ఆ పెరుగుదల ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈరోజు 4 పనిచేసాం, ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ఈ 4 పని చేస్తున్నామట అంటే దట్ మీన్స్ ఆల్వేస్ చెక్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ అస్. 10 ఏళ్ల క్రితం 4 పని చేస్తాం, ఈరోజు 10 మందితో పనిచేయాలి. ఉదాహరణకు ఒక వ్యాపారం పెట్టాడు అనుకోండి, వాడు ఇదివరకు 20 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం చిన్న దుకాణం పెట్టుకున్నాడు. ఓ 10 ఏళ్ళకి వాడు అలానే ఉన్నట్టు అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద పర్సన్. వాడు సంపాదించుకుంటున్నది రాత్రి అడిగి తాగి తందనాలు డబ్బులంతా తగలేస్తుంటే వాడు వ్యాపారం పెరగదు కదా. సో అది ఎలాగో వీడి నుంచి సాధన పెట్టుకున్నటువంటి వాటిలో వీడు 4 పని చేయడంలోనే వీడు ఉండిపోయాడు అనుకోండి, దట్ మీన్స్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ గోయింగ్ ఇన్ హిమ్.
నలుగురితో పనిచేస్తున్నవాడు 8 మందితో పనిచేయడం అనేటువంటి స్థితిలో విడిపోతుంటాడు. వీడి స్పీడ్ అలా ఉంటుంది. వీడు ఒకడి గురించి ఆగడు, ఒకడి గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, వీడి స్పీడ్ అలా విడిపోతుంది. ఇక్కడ ఆ పాయింట్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. The attainment of knowledge, of strength, and of coordination between the personal self and the soul. వీడికి పర్సనల్ సెల్ఫ్కి ఫాల్స్ అయామ్కి రియల్ అయామ్కి చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. Soul, which will result in ability to build organized forms and groups on the physical plane and to hold them coherently together. This he does not through the form of his own character and equipment, but because that character and equipment enable him to act as a transmitter of the greater life energies and to serve as an efficient operator in the plan of which he can only vision a fragment. గ్రేటర్ ప్లాన్ దానిలో వీడు అది విజువలైజ్ చేసుకుని దానిలో ఇది ఒక ఫ్రాగ్మెంట్గా వీడు పని చేసుకుంటూ వెళ్ళడానికి చెప్తాను. మొత్తం ఈ భౌగోళికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వీడు పార్ట్ ఎంత అంటే వీడు తెలుసుకోవడం, దాన్ని వీడు చేసుకుంటూ వెళ్ళడం మాట. He works, however, faithfully at the building of his aspect of the great plan and finds one day when the building is completed and he sees the whole that he has built true to design and in conformity with the blueprints as they have been carried in the minds of the architects. So building complete అయిపోయిన తర్వాత ఇది దేనితో అనుసంధానం చెంది ఉండాలి, చోట్లో ఉన్నటువంటి బ్లూ ప్రింట్ తోటి వీడిది అనుసంధానం చెందిందా లేదా వీడు చెక్ చేసుకోవాలి. అంటే చోట్లో ఈ క్రియేటర్ అనేటువంటి వాడు బ్లూ ప్రింట్ అనేటువంటి తీసి పెట్టాడు, దానికి అనుగుణంగా తన యొక్క కార్యక్రమం వెళుతుందా లేదా చెక్ చేసుకోవాలి. తను చేస్తున్నటువంటి పనులు, తను ఇతరులతో వ్యవహరించేటువంటి విధానము, ఇదంతా కూడా ఉదాహరణకి మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అంటే మనకు తెలియట్లేదు. మరి మనకన్నా పైన ఉన్నటువంటి పరమ గురువు లేదా మాస్టర్ గారు వాళ్ళు మన ఎంత ఎక్స్క్యూజ్ చేస్తున్నారు, ఈ విషయం మనం మర్చిపోకు. మనం చాలా చేస్తున్నాం, చాలా రైట్ ఉన్నాం. మన కింద ఫైల్స్ అందించేటువంటి వాడు ఏమిటి, నువ్వు ఒక పేషెంట్ ఫైల్ బదులు ఒక పేషెంట్ ఫైల్ ఇస్తాను, ఎప్పటికి తెలుసుకుంటావు, ఇన్నేళ్ళ నుంచి ఫైల్ ఏదో పాపం ఒకటి పైన పెట్టడం ఒకటి కింద పెట్టడం ఏదో హడావిడి ఏదో అయింది అనుకోండి, వాడికి అంత క్లాస్ పీకేసాడు అనుకోండి, మరి నువ్వు ప్రయోజనం ఇచ్చే చోట నువ్వు ఆర్సని కల్పిస్తున్నావు, మాది ఎవడు చెప్పగలడు, పైన ఉన్నటువంటి హ్యానమన్నో మాస్టర్ గారో చెప్పాలి. వాళ్ళు చెప్పకుండా ఊరుకున్నారట అంటే అంత మాత్రం నువ్వు రైట్ అని కాదు, సరిదిద్దుకోవాలి. నువ్వు ఎవరైతే సరిదిద్దుకోవాలి, ఆయన దండం పెట్టుకుని నువ్వు మందులు ఇవ్వడానికి కూర్చుంటున్నావు కదా, అంటే ఏంటి, ఏ తప్పులు చేసినా జాగ్రత్తగా ఆయన అనుగ్రహంతో వాళ్ళకి మన దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్కి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ధర్మాన్ని నమ్ముకుని నువ్వు అక్కడ మందులు వేయడానికి కూర్చున్నావు. అదే రకంగా వాడిని కూడా ఎక్స్క్యూజ్ చేయడానికి అది మనకి జాగ్రత్తగా రావాలి. ఆ పాయింట్ faithfully at the building of his aspect, అది వాడు conformity with the blueprints as they have been carried in the minds of the architects, the elder brothers, who in their turn are in touch with the mind of the one existence. వాళ్ళు ఎలా ఉన్నారండి, పరమగురులు పైన వన్ ఎగ్జిస్టెన్స్ గా ఒక ఆయన ఉన్నాడండి, ఆయన యొక్క అనుగుణముగా వాళ్ళందరూ పనిచేస్తున్నారు, వాళ్ళ అనుగుణముగా నీ పన్ను వెళుతుంది లేదా చూసుకోమంటున్నారు. The practical application of these truths is of utmost importance. Practical application అంటే చాలా ముఖ్యం. థియరిటికల్ గా ఎంతైనా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి.